హైదరాబాద్లో గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేట్ అలాగే ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున బుల్లి వినాయకులు, పెద్ద వినాయకులు అంటూ తేడా లేకుండా భారీగా అటు ముఖ్యంగా ట్యాంక్ బండ్ మీదకి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా పార్ట్స్ కు చేరుతున్నటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ మీద భారీగా ట్రాఫిక్ నెలకొంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంక్ బండ్ కానీ, అదేవిధంగా హిమాయత్ నగర్, అదేవిధంగా అయోధ్య కాలనీ, అదే సమయంలో లక్డికాపూల్, కోటి వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది. ఇటు సికింద్రాబాద్ వైపు సికింద్రాబాద్, రాణిగంజ్, అదే సమయంలో ఇటు ఖైరతాబాద్, సోమాజిగూడ, ఇటువైపు అంతా కూడా ట్రాఫిక్ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్, హెచ్ఎండిఏ అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మానిటరింగ్ లో కొంత తేడా కారణంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి చాలా ఆలస్యంగా బయలుదేరినటువంటి వాహనాలు ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలు మార్నింగ్ 9-10 గంటల వరకు కూడా ఇంకా రోడ్ల మీదనే ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది డీజే సౌండ్లతో కావచ్చు, లేదంటే ఆలస్యంగా కూడా, వాస్తవానికి నిన్న ఈవినింగ్ త్వరగా వెళ్ళుంటే ఇప్పటి వరకు రాత్రి 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేది. కానీ చాలా మంది 12-1 గంటల వరకు కూడా డీజే సౌండ్లతో పెద్ద ఎత్తున చాలా ఆలస్యంగా రావడంతో కొంత డిలే అవుతూ వస్తుంది. అయితే దీన్ని పోలీసులు కొంత నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా చాలా ఆలస్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో మార్నింగ్ అవర్స్ లో అందరు కూడా 8-8:30కి ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే విద్యా సంస్థలకు సంబంధించి కావచ్చు, వెళ్తున్నటువంటి నేపథ్యంలో బస్సులు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు, అదేవిధంగా ఈ గణనాథులు తీసుకొచ్చేటువంటి వెహికల్ మధ్యలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నెలకొంది. దీంతో అటు 2 వీలర్స్ కావచ్చు, ఇటు భారీ వెహికల్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, కార్లు, ఇవన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ గణనాథులతో ఉన్నటువంటి వెహికల్ చాలా స్లోగా వెళ్తున్నాయి కనుక పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్ కు ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తూ ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి వేలాది మంది పోలీసులతో పాటు మొత్తం 25,000 మంది పోలీసుల్ని రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కు ఇప్పటికే పిలిపించారు. డీజీపీ మానిటరింగ్ చేస్తున్నారు. సిటీ కమిషనర్ ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో దాన్ని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిబ్బంది దాన్ని కోఆర్డినేటర్స్ తో, అదేవిధంగా కొంతమంది ప్రత్యేకమైనటువంటి విభాగంతో హోంగార్డ్స్ నుంచి సిఐ, ఎస్ఐ స్థాయి వరకు, డీసీపీ స్థాయి వరకు కూడా మొత్తం రోడ్ల మీదనే ఉండి దీన్ని మానిటరింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ మార్నింగ్ వరకు పడాల్సిన విగ్రహాలు ఇంకా కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మనం రేపటి ప్రోగ్రాం గురించి చెప్పుకోవాలి. ఇవాళ 10వ రోజు, రేపు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సెలవు ఉంది. అదే సమయంలో రేపు ఖైరతాబాద్ విగ్రహంతో పాటు సిటీలో ఉన్నటువంటి బాలాపూర్ గాని చాలా పెద్ద వినాయకులన్నీ కూడా రేపే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండిఏ కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది, ఇరిగేషన్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తో ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అంతా మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ లో ఎలాంటి సంఘటన అయినా కూడా అందుకు తగినటువంటి మెడికల్ టీమ్ ని కూడా అందుబాటులో పెట్టారు. ప్రధానంగా ట్యాంక్ బండ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ ఏరియాలో ఆంక్షలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా వాస్తవానికి త్వరగా పోవడానికి కూడా కొంత రీజన్ ఉందని కూడా మనకు ఇన్పుట్స్ అవుతుంది. ప్రధానంగా అక్కడ సరిపడా క్రేన్లు లేకపోవడం వల్ల ఇదంతా సమస్య ఉందని కూడా తెలుస్తున్నాం. 31 క్రేన్లు మాత్రం హుస్సేన్ సాగర్ మీద ఏర్పాటు చేశారు. వాస్తవానికి మరిన్ని క్రేన్స్ పెడితే ఈజీగా గణనాథులు నిమజ్జనం అయ్యడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు సమాచారం ఉంది. బట్ దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ
చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా త్వరగా పడడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కావచ్చు భారీగా క్రేన్లు ఇవన్నీ అవసరం ఉన్నాయి. కానీ అందుకు తగ్గట్టుగా లేవు. హైదరాబాద్ లో విషయానికి వస్తే మనకు 80 ప్రాంతాల్లో నిమజ్జన ప్రాంతాలు ఏర్పాటు చేశారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తున్నారు. మరో రకంగా ట్రాఫిక్ ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రాత్రి వరకు నడపాలి. అదేవిధంగా మెట్రో రైళ్లకు సంబంధించి కూడా ఇక్కడ కింద ట్రాఫిక్ అవుతున్న నేపథ్యంలో నిరంతరం రేపైతే ముఖ్యంగా అర్ధరాత్రి 2-2:30 వరకు అయినా కూడా నడపడానికి ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రైల్ ఎండి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ప్రయాణికులు ఈ ట్యాంక్ బండ్ కావచ్చు మిగతా ప్రాంతాలకు రావాల్సి వచ్చి తిరిగి వెళ్లిపోయే వారికి ఆర్టీసీఏ కాక ప్రత్యామ్నాయం ఎంఎంటీఎస్ కావచ్చు మెట్రో రైలు మీద కూడా వెళ్ళవచ్చు అని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు దాదాపు 10-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఊరేగింపు అదేవిధంగా ఇవన్నీ కూడా కొంత తగ్గించుకోవాలని కూడా చెప్తున్నారు. డీజే సౌండ్ లో చాలా ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో వాటిని కూడా కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల నడక మీదనే ఆధారపడాలి. కార్లు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక వెహికల్ వేసుకొని రోడ్ల మీదకి రావద్దని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది. ఏదైనప్పుడు కూడా ఎక్కడికక్కడ ప్రతి విగ్రహం కూడా ట్యాంక్ బండ్ మీదకి రాకుండా అటు తూర్పు వైపు అయితే సరూర్ నగర్ కావచ్చు, ఇటు వెస్ట్ సైడ్ అయితే కుకట్పల్లి ఏరియా కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా మినీ ట్యాంక్ బండ్ తరహాలోనే డెవలప్ చేశారు ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు. అందుకు అనుగుణంగా చిన్న చిన్న విగ్రహాలను కూడా అక్కడక్కడే విగ్రహాలు నిమజ్జనం చేయాలని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా ఇది సిచ్యువేషన్. ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడుతోంది. ఇంకా రేపు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అన్ని రకాల ప్లాన్లు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటేనే నిమజ్జనం అనుకున్న టైంకి చేస్తుంది తప్ప లేట్ చేయకూడదు. అదేవిధంగా ఖైరతాబాద్ సంబంధించినటువంటి మనకు విగ్రహం ఉంది బడానా వినాయకుడు, అది ఎర్లీ మార్నింగే బయలుదేరే విధంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అక్కడ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కావచ్చు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. గతంలో మనం చూసాం 4-5 ఏళ్ల క్రితం చాలా అర్ధరాత్రి మాత్రమే ఖైరతాబాద్ వినాయకుడు పడే అవకాశం ఉండేది. కానీ గడిచిన మనం 2-3 ఏళ్లుగా చూస్తున్నాం కరెక్ట్ టైంలో ఉదయం 6-7 గంటలకు తీయడం, 9-10 గంటల లోపులనే సాగర తీరానికి ఖైరతాబాద్ వినాయకుడు చేరుకోవడం, ఇవన్నీ కూడా సాఫీగా జరిగేందుకు అందరూ మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రాఫిక్ ఇంకా కొనసాగుతోంది సిటీ మధ్యలో సెంట్రల్ జోన్ లో. దాన్ని కొంచెం త్వరగా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.